ప్రియమైన విద్యార్థులందరికీ నా నమస్కారం. అందరూ బాగున్నారు కదా? ఈరోజు మనం జీకేలో భాగంగా ఆంధ్రప్రదేశ్ జనాభాను నేర్చుకోబోతున్నాం. ఇటీవల కాలంలో భారతదేశ జనాభా గురించి చాలా క్వశ్చన్స్ ఇటీవల జరిగిన అన్ని పరీక్షల్లో 1కి 2కి 3 ప్రశ్నలు కూడా వచ్చినాయి. అయితే ఆ యొక్క టాపిక్ని ఎలా నేర్పించానో ఈ టాపిక్ని కూడా అదే విధంగా నేర్పించబోతున్నాను. ఎందుకంటే అక్కడ రాష్ట్రాలు ఉంటాయి, కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనకు జిల్లాలు వస్తాయండి, ఆంధ్రప్రదేశ్ జిల్లాలు. ఇక్కడ గమనించండి, ఈ పాఠం కూడా చాలా ఇంపార్టెంట్. దీనికి కూడా కోడింగ్ ద్వారా ఎలా నేర్పిస్తానో ఓకే కొద్ది నిమిషాల్లోనే ఈ యొక్క టాపిక్ మొత్తం నేర్చుకుందాం. సెకండ్ పార్ట్ కూడా చేయడం జరుగుతుంది. ఓకేనా? గమనించాలి, ఇక్కడ మామూలుగా నేర్చుకుంటే జనాభా ఎక్కువ తక్కువ ఉన్న జిల్లాలయ్యి, జనసాంద్రత ఎక్కువ తక్కువ ఉన్న జిల్లాలయ్యి, వృద్ధి రేటు ఎక్కువ ఉన్న జిల్లాలు తక్కువ ఉన్న జిల్లాలు ఏవి, అదేవిధంగా విస్తీర్ణం ఎక్కువ ఉన్న జిల్లాలు తక్కువ ఉన్న జిల్లాలు, అంటే ఈ విధంగా బిట్టుపడడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇక్కడ కన్ఫ్యూజన్ కూడా ఎందుకు ఆస్కారం ఉంటుందంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇక్కడ 4 జిల్లాలు, ఇక్కడ 4 జిల్లాలు, ఇక్కడ 4 జిల్లాలు, ఇక్కడ 4 జిల్లాలు, అన్ని జిల్లాలు ఏ జిల్లా అనేది కన్ఫ్యూజ్ అవుతుంది. అటువంటి కన్ఫ్యూజ్ లేకుండా మనం కోడింగ్ ద్వారా నేర్చుకుంటే కోడింగ్ ఖచ్చితంగా మనం ఆన్సర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు గమనించండి, మామూలుగా 2011 తుది జనాభా వివరాలు. ఓకేనా? 2011 తర్వాత మీరు గమనించినట్లయితే దేశంలో జనాభా పరంగా మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఎన్నవ స్థానంలో ఉందంటే 10వ స్థానంలో ఉంది. అదే విస్తీర్ణ పరంగా చూస్తే అది ఎన్నవ స్థానంలో ఉంది? 8వ స్థానంలో ఉంది. మరి గమనించాలి, ఆంధ్రప్రదేశ్ జనాభా పరంగా 10వ స్థానంలోను, విస్తీర్ణ పరంగా 8వ స్థానంలోను. ఇప్పుడు జనాభా పరంగా చూస్తే ఒక టాప్ 5 రాష్ట్రాలు నేర్పిస్తే గమనించండి, ఇక్కడ జనాభా ఎక్కువ ఉండటం చూసి ఎవరికి ఉమాకి బీపీ వచ్చిందంట, మంచం ఎక్కిందంట. మంచం ఎక్కడం అంటే అదే జబ్బు పడింది, మంచం ఎక్కిందండి. బీపీ ఎక్కువైనా జబ్బు పడతాం, బీపీ తక్కువ ఉన్నా కూడా జబ్బు పడతాం. గమనించాలి, ఎక్కువ జనాభా గల రాష్ట్రాలు గమనిస్తే ఎక్కువ జనాభా గల రాష్ట్రాలను ఒకసారి మనం గమనించినట్లయితే ఎక్కువ జనాభాను చూసి ఉమాకు బీపీ వచ్చిందంట, మంచం ఎక్కిందంట, అంటే మంచాన పడిందంట అని గుర్తుపెట్టుకోవచ్చు. అనగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహారు, పశ్చిమ బెంగాలు, మంచం అనగా మధ్యప్రదేశ్, ఈ విధంగా 5 రాష్ట్రాలు మనం గుర్తుపెట్టుకున్నాం. అదేవిధంగా గమనిస్తే విస్తీర్ణ పరంగా చూస్తే విస్తీర్ణ పరంగా ఏరియా పరంగా చూస్తే రాష్ట్రాలు గమనించండి. ఒక వ్యక్తి అంటున్నాడు, ఒక బామర్ది మాట్లాడుకుంటున్నాడు, అంటే మామ అల్లుడు మాట్లాడుతున్నాడు. అల్లుడు అంటున్నాడు, రామామ మనం ఉత్తరంగా మన దేశానికి ఏ రాష్ట్రం ఉందని ఉత్తరంగా తీసుకుని జమ్మూ కాశ్మీర్ ఉంటుంది. రామామ ఉత్తరంగా జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి జీకే నేర్చుకుందాం అంటే, ఎందుకురా ఇక్కడ నేర్చుకోవచ్చు కదా అంటే, అక్కడికి వెళ్ళి ఆ జీకే నేర్చుకుంటావా? లేదు, అక్కడికి వెళ్ళినా కూడా మన ఏపీ జీకేనే నేర్చుకుందామా అని చెప్పాడు. గమనించాలి, ఒక అల్లుడు మామకు మధ్య సంభాషణ. అల్లుడు అంటున్నాడు, రామామ ఉత్తరంగా జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి జీకే నేర్చుకుందాం. ఏ జీకే? ఏపీ జీకే నేర్చుకుందాం అంటున్నాడు. రామామ అనగా రాజస్థాను, ఇక్కడ అనగా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీరు, గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. ఇవి విస్తీర్ణ పరంగా చూస్తే విస్తీర్ణ పరంగా మొదటి రాష్ట్రం రాజస్థాన్, 2వ రాష్ట్రం మధ్యప్రదేశ్. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవడానికి ఎక్కడుందంటే, ఇక జనాభా పరంగా తీసుకుంటే వస్తుంది మహారాష్ట్ర. జనాభా పరంగా తీసుకున్నప్పుడు మహారాష్ట్ర 2వ స్థానంకి వస్తుంది. అదే విస్తీర్ణ పరంగా ఏరియా పరంగా తీసుకున్నప్పుడు మధ్యప్రదేశ్ 2వ స్థానంకి వస్తుంది. గమనించాలి, ఇక్కడ విస్తీర్ణ పరంగా 3వ రాష్ట్రం మహారాష్ట్ర వస్తుంది. మొత్తానికి ఈ కన్ఫ్యూజన్ లేకుండా జనాభా పరంగా తీసుకున్నప్పుడు ఎక్కువ జనాభా అనగానే ఎక్కువ జనాభాను చూసి ఉమాకి బీపీ వచ్చి మంచం ఎక్కింది, ఆల్రెడీ చెప్పాను. విస్తీర్ణ పరంగా ఒకసారి మనం చూసినట్లయితే రామామ ఉత్తరంగా జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి జీకే నేర్చుకుందాం. ఏ జీకే? ఆంధ్రప్రదేశ్ జీకేని గుర్తుపెట్టుకోవడానికి మనకు ఆస్కారం ఉంది. ఇంకా ఒకసారి గమనిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభాను 2011 ప్రకారం చూస్తే 4,93,000 మంది దాదాపు చూస్తే, ఇక్కడ అందులో పురుషులు 2,47,2,47 మంది, స్త్రీలు వచ్చేసి 2,46,00,000. ఓకేనా? 2,46,00,000 మంది మొత్తాన్ని గమనించాలి. ఇక్కడ దాదాపు 5 కోట్ల వరకు మనకు ఇక్కడ జనాభా ఉందని గమనించాలి. ఇక్కడ గమనిస్తే శాతాపరంగా చూసినప్పుడు 51.1% పురుషులు అయితే 48.9% స్త్రీలు. అంటే మొత్తానికి రాష్ట్ర జనాభా 4,93,000
93,86,799 మందిని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, గమనించాలి. ఇప్పుడు మన రాష్ట్ర విస్తీర్ణం గురించి నేర్చుకోబోతున్నాం. రాష్ట్ర విస్తీర్ణం గమనించినట్లయితే మామూలుగా 2011లో జనాభా లెక్కలు చేసినప్పుడు దాదాపు ఇంత జనాభా ఉందండి. అయితే 2014లో మళ్ళీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోవడం వల్ల అక్కడ ఖమ్మం జిల్లాలో ఉండే పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలపడం వల్ల దాదాపు ఇక్కడ 2 లక్షల మంది మళ్ళీ జనాభా పెరిగారండి. 2 లక్షల మంది జనాభా పెరిగారు. ఆ విధంగా తీసుకున్నప్పుడు 4,95,00,000 మంది అవుతారు. అదేవిధంగా ఇక్కడ ఏరియా కూడా పెరిగింది. ఆ ముంపు మండలాలు మన రాష్ట్రంలో కలవడం వల్ల కలవక ముందు 1,60,205 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంటే ఆ యొక్క ముంపు మండలాలు కలిసిన తర్వాత ఇక్కడ 2,62,000 1,62,000 చదరపు కిలోమీటర్ పెరుగుతుంది. దాదాపు అంటే ఇక్కడ 60 ఉంది కదా మామూలుగా, అది ఎంత పెరిగిందంటే ఇక్కడ 2 పెంచుకోవాలి, 2,000 పెంచుకోవాలండి. అంటే 1,62,205 చదరపు కిలోమీటర్లు వస్తుంది. ఓకేనా, ఇక్కడ 2 లక్షలు పెంచుకోవాలి. ఇక్కడ గమనించాలి, ఇక్కడ వచ్చేసి 2,000 చదరపు కిలోమీటర్ పెంచుకోవాలి. ఇది ముంపు మండలం కలిసిన తర్వాత. గమనించాలి, ఇక్కడ ఎక్కువ విస్తీర్ణం ఉన్న జిల్లాలు ఏవి, తక్కువ విస్తీర్ణం ఉన్న జిల్లాలు ఏవి. మనం డైరెక్ట్గా కోడింగ్లోకి వెళ్ళిపోదాం. మామూలుగా ఎక్కువ విస్తీర్ణం అంటే ఎలా గుర్తుపెట్టుకుంటే మామూలుగా అయితే అనంతపురం ఎక్కువగా విస్తీర్ణ పరంగా పెద్ద జిల్లా, రెండవది కర్నూలు, మూడవది ప్రకాశం. ఎలా గుర్తుపెట్టుకోవాలి వీటిని? మామూలుగా ఎక్కువ విస్తీర్ణం అంటే ఎక్కువ భూమి ఉన్న జిల్లాలని. అయితే ఎక్కువ భూమి ఉన్న జిల్లాలని అని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మామూలుగా మన చెల్లెలను కానీ అక్కను కానీ ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఏం చూస్తాం, ఆ అబ్బాయికి ఆస్తి ఉందా, అబ్బాయికి ఇల్లు ఉందా, అబ్బాయికి జాబ్ ఉందా, ఇంకా గమనిస్తే ఆ అబ్బాయికి ఆ స్థలాలు పొలాలు ఓకే అంటే ఏరియా బాగా ఉందా అని చూస్తారు. అంటే మన అక్కను మన ఇతరులకు అంటే పెళ్ళికి ఇచ్చేటప్పుడు ఎలా గమనిస్తాం, అతనికి ఎక్కువ విస్తీర్ణం భూమి ఉందా అంటే ఎక్కువ భూమి ఉందా అప్పట్లో అయితే. ఇప్పుడైతే జాబ్ చూస్తున్నారు అనుకోండి, అంటే ఎవరికి గమనించాలి, ఇక్కడ ప్రకాశానికి ఎక్కువ భూమి ఉందండి. అంటే అక్కను ఎవరికి ఇస్తామండి, పెళ్లికి ఎవరికి ఇస్తాం, అక్కను ప్రకాశానికి ఇస్తాం. ఎందుకు? ఎక్కువ విస్తీర్ణం ఉంది, అంటే ఎక్కువ విస్తీర్ణం భూమి ఉంది, అతనికి భూమి ఉంది కాబట్టి అక్కను ప్రకాశానికి ఇచ్చి పెళ్లి చేస్తాం. గమనించి ఆ అనగా అనంతపురం, కా అనగా కర్నూలు, ప్రకాశం అనగా ప్రకాశం. ఇక్కడ 3 జిల్లాలు గుర్తుపెట్టుకోవచ్చు. అసలు ఎక్కువ భూమి అనగానే ఏం గుర్తు రావాలంటే అక్కను ప్రకాశంకి ఇచ్చి ఎందుకు చేసాం, ఎక్కువ భూమి ఉంది అతనికి కాబట్టి అక్క అనంతపురం, కర్నూలు, ప్రకాశం. అయితే ఇక్కడ గమనించాలి, తక్కువ విస్తీర్ణం గల జిల్లా ఏదంటే శ్రీకాకుళం. శ్రీకాకుళంలో స్త్రీ ఉంది. మామూలుగా గమనించండి, తండ్రి ఎక్కువగా ఆస్తిని భూమి పంపకాలను ఎక్కువగా కొడుకులకు చేస్తారు. దాదాపు ఈ ఊరన్నా చాలా తక్కువ శాతం మంది కూతుర్లకు కూడా సమాన వాటా పంచుతారు. అంటే ఈ విధంగా తక్కువ పంచడం వల్ల స్త్రీలకు తక్కువ భూమి వచ్చిందని గుర్తుపెట్టుకోవచ్చు. ఎక్కువ భూమి అనగానే అక్కను ప్రకాశానికి ఇచ్చి ఎందుకు చేశారు, ఎక్కువ భూమి ఉంది కాబట్టి. ప్రస్తుతం ఎవరికి తక్కువగా ఉంది, ప్రజెంట్ స్త్రీలకు తక్కువ ఉంది. స్త్రీలు కనుక శ్రీకాకుళం తక్కువగా విస్తీర్ణం గల జిల్లా. ఓకే, అది గుర్తుపెట్టుకున్నామా? నెక్స్ట్ అదే విధంగా అన్నింటినీ గుర్తుపెట్టుకుందాం సింపుల్ గా. తక్కువ సమయంలో జనాభా ఎక్కువ గల జిల్లాలు ఏవనగా గమనించాలి, తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా. ఎలా గుర్తుపెట్టుకుంటావు? జనాభా ఎక్కువ ఎక్కడ ఉంటారండి? టీ బంకులు కాడ ఉంటారు ఎక్కువగా, అంటే ఒక క్రౌడ్గా. రెండవది తాగే వాళ్ళ దగ్గర ఉంటారు మామూలుగా, అంటే ఎక్కువ బాగా కలిసారంటే విందులు వినోదాలు కలిసిందంటే ఎక్కువ జనాభా టూగే కృష్ణా దగ్గర ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ జనాభా అనగానే గమనించాలి, ఇక్కడ ఈ పాఠంలో నేను కనీసం 1 2 3 4 5 6 ఓకేనా, 6 2 12 చిన్న పదాలు 12 పదాలు చెప్తా. ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి 10 పదాలు మాత్రం చెప్తా. ఈ 10 పదాలు ఈ పాఠం అంతా గుర్తుపెట్టుకోవడానికి మనకు ఆస్కారం ఉంటుందని మళ్ళీ చెప్తున్నా మీకు. గమనించాలి, ఇక్కడ జనాభా ఎక్కువ ఎవరి దగ్గర ఉన్నారంటే తూగే కృష్ణా దగ్గర ఉన్నారు. తూగే అనగా తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా. ఈ 3 జిల్లాలు ఎక్కువ జనాభా గల జిల్లాలు. నెక్స్ట్ జనాభా తక్కువ అనగా విజయశ్రీ. ఎవరి దగ్గర ఉన్నారు? విజయశ్రీ దగ్గర తక్కువగా ఉన్నారు. విజయశ్రీ, ఇట్లాంటి విజయశ్రీలు 3 వస్తాయి, ఇవి కూడా లాస్ట్ రివిజన్ చేస్తే మళ్ళీ చెప్తాను. జనాభా తక్కువ అనగానే విజయశ్రీ అనగా విజయనగరం, శ్రీకాకుళంలో జనాభా తక్కువగా ఉంది. 1. రెండవది జనసాంద్రత. గమనించండి, జనసాంద్రత వచ్చేసి మామూలుగా ఒక చదరపు కిలోమీటర్కి ఎంతమంది అయితే జనాభా ఉంటారో దానిని జనసాంద్రత అంటాము. గమనించండి, జనసాంద్రత అంటే ఒక చదరపు కిలోమీటర్కి ఎంతమంది అయితే నివసిస్తారో దాన్ని జనసాంద్రత అంటాం. మామూలుగా అయితే 2011 లెక్క ప్రకారం 308 మంది. అంటే ఒక ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క భూభాగానికి ఈ యొక్క 1,60,000 ఉంది కదా, ఈ యొక్క భూభాగానికి
మన జనాభాను పంచితే ఎంతమంది వచ్చారండి? ఒక్కొక్క చదరపు కిలోమీటర్కి 308 మంది వచ్చారు. అయితే ఈ ముంపు మండలాలు కావడం వల్ల ఆ యొక్క జనాభాను తీసుకుంటే ముంపు మండలం ఖమ్మం జిల్లాలో మండలం కలిసే కదా, అప్పుడు జనసాంద్రత 304. 2011 తుది జనాభా లెక్కలు చెప్పినప్పుడు ఇదే. అది ఒకవేళ పర్టికులర్గా వాళ్ళు మెన్షన్ చేస్తే, ఇది ముంపు మండలం కలిసిన తర్వాత మెన్షన్ చేసినట్లయితే 304 తీసుకోవాలి. మొత్తానికి జనసాంద్రత 308. అయితే జనసాంద్రత అనగానే మనకేం గుర్తొస్తుంది? అయితే ఎక్కువ గల జిల్లాలయ్యి, తక్కువ గల జల్లాలయ్యి. మళ్ళీ గమనించాలి జనసాంద్రత. ఓకే, గమనించాలి. కృష్ణ వస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళారంట. కృష్ణ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు వస్తే జనమంతా పరిగెత్తుకుంటూ వేస్తే అక్కడ జనసాంద్రత ఎక్కువగా పెరిగిందంట. జనసాంద్రత పెరిగిందంట. గమనించండి, కృష్ణా జిల్లా ఎక్కువగా జనసాంద్రత గల జిల్లా. రెండవది వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లా. అంటే ఒక్కొక్క కిలోమీటర్కి, చదరపు కిలోమీటర్కి ఎంతమంది ఉన్నారు? ఇక్కడ 518 మంది, ఇక్కడ 509 మంది, ఇక్కడ 477 మంది. గమనించాలి, జనసాంద్రత ఎక్కువ కలిగిన జిల్లాలు కృష్ణా వస్తే పరిగెత్తుకుంటా వెళ్ళారు. అందుకని అక్కడ జనసాంద్రత ఎక్కువగా పెరిగింది. అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఎక్కడ జనాభా ఎక్కువ ఉంటారంటే తూగే కృష్ణా దగ్గర ఎక్కువ ఉంటారు. ఎక్కడ జనాభా తక్కువ ఉంటారంటే గమనించాలి, జనాభా తక్కువగా విజయాశ్రీ దగ్గర ఉంటారని గుర్తుపెట్టుకోవచ్చు. జనసాంద్రత ఎందుకు పెరిగింది? కృష్ణ వచ్చాడు, సూపర్ స్టార్ కృష్ణ వచ్చాడు. కృష్ణ వస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళారు. పరిగెత్తుకుంటూ వెళ్ళడం వల్ల జనసాంద్రత పెరిగింది. కృష్ణ, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జనసాంద్రత ఎక్కువ గల జిల్లాలు. అయితే జనసాంద్రత తక్కువ గల జిల్లా మా కడప జిల్లా అండి. గమనించండి, ఇక్కడ ఎంతమంది అంటే ఒక చదరపు కిలోమీటర్కి 188 మంది మాత్రమే ఉంటారంట కడప జిల్లాలో జనసాంద్రత తక్కువ గల జిల్లా తీసుకుంటే. నెక్స్ట్ వచ్చేసి వృద్ధి రేట్ అండి. వృద్ధి రేటు గురించి మనం చర్చించుకోబోతున్నాం. అసలు వృద్ధి రేటు అనగా గమనించాలి, మామూలుగా జనాభా లెక్కలు వచ్చేసి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు చేస్తారు. ఇప్పుడండి, గతంలో ఎప్పుడు చేశారు? 2001లో చేశారు. అంతకుముందు మనకి ఏ లెక్కలు చేస్తున్నారు? 2011. నెక్స్ట్ ఏ లెక్కలు రాబోతున్నాయి అంటే 2021 లెక్కలు రాబోతున్నాయి. అంటే 10 సంవత్సరాలకు ఒకసారి చేస్తున్నారని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మామూలుగా జనాభా దినోత్సవం అది కూడా బిట్ వచ్చింది డిఎస్సిలో. జనాభా దినోత్సవం జూలై 11వ తేదీ నిర్వహించుకుంటారండి. ఓకేనా, జూలై 11వ తేదీ జనాభా దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. అయితే వృద్ధి రేటుకు దానికి సంబంధం ఏముందంటే మామూలుగా 10 సంవత్సరాలకు 2001లో చేశారు. తర్వాత ఇప్పుడు చేశారు 2011లో చేశారు. 2001 నుండి 2011కు ఎంత శాతం వృద్ధి అయింది? దానిని వృద్ధి రేటు అంటాము. అయితే ఇక్కడ గమనించాలి, వృద్ధి రేటు ఎక్కువగా ఉన్న జిల్లా ఏది? వృద్ధి రేటు తక్కువగా ఉన్న, అంటే జనాభా అత్యధిక బాగా వృద్ధి అయిన జిల్లా ఏది? వృద్ధి తక్కువగా ఉన్న జిల్లా తీసుకుంటే ఇక్కడ వృద్ధి రేటు ఎక్కువగా ఉన్నది కర్నూలు, అనంతపురం తీసుకోవచ్చు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఎక్కువగా ఎవరు వృద్ధి చేస్తున్నారంటే ఈ కరినాయలు అనంతంగా చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం, ఈ పాఠంలోని సన్నివేశాలు ఎవరిని, ఏ జిల్లాను ఉద్దేశించినవి కావు. కేవలం కల్పితాలు మాత్రమే. ఇవి నేర్చుకోవడానికి మాత్రమే మనం వీటిని ఉపయోగిస్తున్నాం. ఏ జిల్లా మీద, అన్ని జిల్లాలు సమానమే మనకు. ఓకేనా, గమనించాలి. మళ్ళీ కర్నూలు వాళ్ళు చూస్తుంటారు ఇక్కడ మనం. ఓకే, చెప్పులుగా లేకపోతే కర్నూలు వాళ్ళు ఎవరయ్యా ఎక్కువగా వృద్ధి చేస్తారు అనగా, ఎవరు ఎక్కువగా జనాభాను వృద్ధి చేస్తారనగా కర్నూలు వాళ్ళు అనంతంగా చేస్తారంట. వీళ్ళకి అదే పని అంటే గమనించాలి. కర్నూలు వాళ్ళు ఎక్కువ అనకూడదు. కర్నూలు వాళ్ళు ఎక్కువగా వృద్ధి చేస్తారు. కర్నూలు వాళ్ళు అనంతంగా వృద్ధి చేస్తారు అనగా కర్నూలు, అనంతపురం. వృద్ధి రేటు తక్కువగా ఎవరు చేస్తున్నారు? వృద్ధి రేటు తక్కువగా జిల్లాలు తీసుకుంటే పశ్చిమ గోదావరి, విజయనగరం. గమనించండి, ఎప్పుడైనా కూడా గమనించండి, బాగా చదువుకున్న వ్యక్తులు ఇక్కడ కూడా వచ్చింది అక్షరాస్యత. ఇక్కడ కూడా పశ్చిమ గోదావరి. బాగా చదువుకున్న వాళ్ళు వృద్ధి రేటు తక్కువగా, ఒక పిల్లవాడు లేక ఒక ఇద్దరు పిల్లలతో స్టాప్ చేస్తారు. కానీ చదువు లేని వాళ్ళు ఎక్కువగా ఏం చేస్తారండి? ఎక్కువగా మామూలుగా అయితే గమనించండి, వృద్ధి రేటు తక్కువగా పీజీ చేసిన విజయ తక్కువ వృద్ధి రేటు చేస్తుంది. గమనించాలి, పీజీ చేసిన విజయ తక్కువ వృద్ధి రేటు చేస్తుంది అని గుర్తుపెట్టుకోవచ్చు. గమనించాలి, జనాభా ఎక్కువ తూగే కృష్ణ దగ్గర ఉంటారు. జనాభా తక్కువ ఎవరి దగ్గర ఉంటారని గమనించాలి, విజయాశ్రీ దగ్గర ఉంటారు. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ జనసాంద్రత 308. కృష్ణా వస్తే పరిగెత్తుకుంటూ వెళ్తే జనసాంద్రత బాగా పెరిగింది. జనసాంద్రత తక్కువ మా కడప చెప్పాను. ఇంకా నెక్స్ట్ వృద్ధి ఎక్కువ వృద్ధి చేస్తున్నారు. కర్నూలు వాళ్ళు అనంతంగా చేస్తున్నారు వృద్ధి. ఎవరు తక్కువ చేస్తున్నారు? చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే తక్కువ చేస్తారు. పీజీ చేసిన విజయ వృద్ధి రేటు చాలా తక్కువ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 0 నుండి 6 సంవత్సరాల లోపు పిల్లలు ఎక్కడ ఎక్కువ ఉన్నారు, ఎక్కడ తక్కువ ఉన్నారు? మీరు గమనిస్తే 0 నుండి 6 సంవత్సరాల లోపు పిల్లలు మనకి ఎక్కువ మామూలుగా ఎక్కువ పిల్లలు ఒక దగ్గరకు వస్తే ఏమవుతారండి? చాలా తూకంగా, చాలా బరువుగా ఉంటారు.
చాలా తూకం అనగా తూర్పుగోదావరి, కా అనగా కర్నూలు. అంటే చిన్నపిల్లలు ఎక్కువగా ఉన్న 0 నుండి 6 సంవత్సరాల గల పిల్లలు ఎక్కువగా ఉన్న జిల్లా తూర్పుగోదావరి, రెండవ జిల్లా కర్నూలు. ఇక్కడ గమనించాలి, 0 నుండి 6 సంవత్సరాల్లో పిల్లలు తక్కువగా ఉన్న జిల్లాలే అంటే విజయాశ్రీ. చెప్పాను ఆల్రెడీ, ఇక్కడ 3 వస్తాయండి. విజయాశ్రీ, ఇక్కడ విజయాశ్రీ ఇప్పుడు వచ్చింది. జనాభా తక్కువ విజయాశ్రీ, చిన్న పిల్లలు తక్కువ విజయాశ్రీ. విజయాశ్రీ అనగా విజయనగరం, శ్రీకాకుళం. చిన్న పిల్లలు 0 నుండి 6 సంవత్సరాల పిల్లలు అనగా ఒక దగ్గరికి వస్తే, ఎక్కువ మంది వస్తే తూకంగా ఉంటారు. తూకం అనగా తూర్పుగోదావరి, కర్నూలు. తక్కువ ఎవరి దగ్గర ఉంటారు? తక్కువ అనగా విజయాశ్రీ, విజయనగరం. నెక్స్ట్ శ్రీకాకుళం. నెక్స్ట్ వచ్చేసి స్త్రీ పురుషుల నిష్పత్తి. ఓకేనా? ఇక్కడ స్త్రీ పురుషుల నిష్పత్తి ఇక్కడ 997:1000 అండి. గమనించాలి, మీరు గమనించినట్లయితే మామూలుగా ప్రతి 1000 మంది పురుషులకు, ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీలు ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఉన్నారు అంటే 997 మంది ఉన్నారు. మీరు ఇక్కడ గాబరా పడాల్సిన అవసరం లేదు. మామూలుగా మన డిఎస్సిలో కూడా భారతదేశానికి స్త్రీ పురుష నిష్పత్తి తక్కువగా ఉన్న రాష్ట్రం అడిగారు. 1000 మందికి 879 మంది హర్యానా. చాలా తక్కువ అక్కడ స్త్రీ రేషియో చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి అలా ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళకు అనేక విషయాల్లో ఆ ఒక్క విషయం మీద బేస్ చేసుకుంటే చాలా అదే పెళ్ళిళ్ళకు కావచ్చు, చదువులకు కావచ్చు, వాళ్ళ సాంప్రదాయాలకు కావచ్చు తక్కువ మంది ఉంటారు. ఎప్పటికైనా కూడా ఒక సమతూకంగా ఉంటే ఇక్కడ మనకు అన్ని విషయాలకు చాలా బాగుంటుంది. 997 ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు సమానంగా ఉన్నారు. 997:1000 అంటే ప్రతి 1000 మంది పురుషులకు 997 మంది స్త్రీలు ఉన్నారు. అయితే ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఇంకా చూస్తే విజయనగరము, శ్రీకాకుళములో మన జిల్లాల పరంగా ఎక్కువ ఉన్నారంట. ఇక్కడ పేరు చూడండి, పేరులోనే ఇది విజయ అనగా లేడీ, ఇక స్త్రీ అనగా లేడీనే. అంటే ఇక్కడ ఈ రెండు ఆడ జిల్లాలు గమనించండి. ఆడవాళ్ళు ఎక్కువగా ఉన్న జిల్లాలు గమనించండి, విజయనగరము, శ్రీకాకుళము. ఓకేనా? విజయాశ్రీ. ఇప్పుడు 3 రకాల విజయాశ్రీలు వచ్చినాయి. గమనించండి. 1 జనాభా తక్కువ విజయాశ్రీ, చిన్న పిల్లలు తక్కువ విజయాశ్రీ. ఇంకొకసారి గమనిస్తే స్త్రీ పురుషుల నిష్పత్తి స్త్రీలు ఎక్కువగా విజయాశ్రీ అనగా విజయనగరము, శ్రీకాకుళము. అయితే స్త్రీ పురుషుల నిష్పత్తి తక్కువగా ఉన్నది ఒక అప్రాచ్యం దగ్గర అనొచ్చు, అప్రాచ్యం దగ్గర తక్కువగా ఉన్నారు స్త్రీలు అనొచ్చు, లేకపోతే అప్ప దగ్గర తక్కువగా ఉన్నారు అని అనొచ్చు. అప్రాచ్యం అనగా అనంతపురం 977, ప్రకాశం వచ్చేసి 981. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. స్త్రీ పురుషుల నిష్పత్తి అనగా 997 అని గుర్తుపెట్టుకోవాలి. మన రాష్ట్రంలో స్త్రీలు ఎక్కువగా స్త్రీ పేరు గల జిల్లాలోనే ఉన్నారు. స్త్రీ పేరు గల జిల్లాలోనే విజయాస్త్రీ. ఓకేనా? నెక్స్ట్ తక్కువగా తక్కువగా ఉన్న అనగా అనంతపురము, ప్రకాశం జిల్లా. నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్ యొక్క అక్షరాస్యత ఒకసారి గమనించినట్టయితే 67.41, పురుషులు 74% అయితే స్త్రీలు వచ్చేసి 60%. ఇక్కడ అక్షరాస్యత శాతం పరంగా అంటే రేటు పరంగా చూస్తాం. ఇక్కడ మన సంఖ్యాపరంగా చూడడం లేదు. మామూలుగా ఎక్కువ ఇదే అడుగుతారు. సంఖ్యాపరంగా కూడా ఇక్కడ నేర్పించిన మీకు నేను సంఖ్యాపరంగా ఎక్కడ చదువుకున్న వారు ఎక్కువగా ఉన్నారు సంఖ్యాపరంగా, అది తర్వాత చెప్తా. ఇక్కడ అక్షరాస్యత తీసుకుంటే శాతపరంగా రేటు పరంగా చెప్తాం. ఇక్కడ మామూలుగా అక్షరాస్యత ఎక్కువ అనగానే ఎక్కువ పీజీ చేసిన వాళ్ళ దగ్గర చాలా ఎక్కువగా ఉంటుందండి. పీజీ చేసిన కృష్ణ దగ్గర అలా గుర్తుపెట్టుకోవచ్చు అక్షరాస్యత. ఇక్కడ పీకే అని గుర్తుపెట్టుకోవచ్చు అండి. అక్షరాస్యత ఎక్కువ ఉండి ఏం పీకేది ఏముంది అలా గుర్తుపెట్టుకోవడం మాత్రమే. ఇక్కడ గమనించాలి. పీకే అనగా ఏమి లేని ఏముంది, అక్షరాస్యత ఎక్కువ ఉండి చదువు ఎక్కువ ఉండి ఏం పీకేది ఏముంది జాబ్ లేకపోతే అని అనొచ్చు. అనగా పశ్చిమ గోదావరి, రెండవది కృష్ణ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఒకవేళ అక్షరాస్యత అనగా చదువు కదా, చదువు తక్కువైందని వాళ్ళ నాన్న విజయాకు కారం పెట్టినంట. మామూలుగా అంటారు, రే నువ్వు ఈయన చదవకపోతే కళ్ళల్లో కారం పెడతా అంటారు కదా, అందుకని వాళ్ళ నాన్న విజయాకు కారం పెట్టినట్టు. ఎందుకు విజయాకు కారం ఎందుకు పెట్టాడు? చదువు తక్కువైందని. చదువు ఎవరికి ఎక్కువైంది అనగా అంటే ఎక్కువ అక్షరాస్యత అనగా పీకే అని గుర్తుపెట్టుకోవచ్చు. పీజీ చేసిన వాళ్ళకు పీజీ చేసిన కృష్ణ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? చాలా సింపుల్. అక్షరాస్యత ప్రతి ఒక్క దానికి చెప్పాను, ఒక 6 చెప్పాను. 6టికి మళ్ళీ రివిజన్ చేస్తా, మళ్ళీ గమనించండి. స్త్రీల అక్షరాస్యత సేమ్ అండి. స్త్రీల అక్షరాస్యత పీజీ కృష్ణ, ఇది కూడా పీకే అండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ స్త్రీల అక్షరాస్యత తక్కువగా ఉంటే దీన్ని రివర్స్ చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు చదువు తక్కువైందని విజయాకు కారం పెట్టినారు. ఇక్కడ స్త్రీల అక్షరాస్యత తక్కువ అంటే కారం విజయాకు పెట్టిండు. ఇక్కడ సేమ్ అంతే, 2 మారినాయి అంతే. ఇక్కడ గమనించాలి. అక్షరాస్యత తక్కువైందని, తక్కువ అంటే విజయనగరం, కర్నూలు. ఎలా గుర్తుపెట్టుకున్నాం? అక్షరాస్యత తక్కువైందని విజయాకు కారం పెట్టడం జరిగింది. ఇక్కడ స్త్రీల అక్షరాస్యతలు తక్కువ వచ్చేసి కారం ఎవరికి పెట్టారు? విజయాకు పెట్టారని గుర్తుపెట్టుకోవచ్చు. ఇది 2 సేమ్ వస్తుంది. మళ్ళీ
ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ పురుషుల అక్షరాస్యత కూడా గమనించండి. మీరు విచిత్రంగా మీరు ఎలా పురుషుల అక్షరాస్యత ఎక్కువ మామూలుగా అయితే ఎలా నేర్పిస్తున్నా, ఎక్కువ తక్కువ నేర్పిస్తున్నా. పురుషుల అక్షరాస్యత అనగానే మీరు విచిత్రంగా రివర్స్ నేర్చుకోండి. ఇప్పుడు విచిత్రంగా అనగా గమనించండి, విచిత్రంగా విజయనగరం, చిత్తూరు. మీరు విచిత్రంగా అన్నిటికీ బాగా నేర్చుకుంటున్నారు. ఈ పురుషుల అక్షరాస్యత దగ్గరికి వచ్చేటప్పటికి మీరు విచిత్రంగా నేర్చుకోవాలనగా, విచిత్రంగా అంటే రివర్స్ నేర్చుకోవాలి. విచిత్రంగా అనగా విజయనగరం, చిత్తూరు. అంటే విచిత్రంగా అంటే తక్కువ వచ్చేసి విజయనగరము, ఎక్కువ చిత్తూరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ రేటు పరంగా చూసాం. ఇక్కడ సంఖ్యాపరంగా ఒకసారి అక్షరాస్యతను మనం చూసినట్లయితే ఎవరికయ్యా ఇదంతా రేటు పరంగా, సంఖ్యాపరంగా ఎవరికి అక్షరాస్యత ఎక్కువ వస్తుంటే ఎవరైతే టీవీ చూస్తారో వాళ్ళకి ఎక్కువ వస్తుంది. టీవీ అనగా తూర్పు గోదావరి, వి అనగా విజయనగరం. అంటే ఎక్కువ వచ్చేసి తూర్పు గోదావరి సంఖ్యాపరంగా చదువుకున్న వాళ్ళు తూర్పు గోదావరిలో ఉంటే, ఇది వి అనగా విజయనగరం చాలా తక్కువ మంది సంఖ్యాపరంగా ఉన్నారు. ఒక్కసారి గమనించండి, ఇది మాత్రం చెప్తాను ఒక్కసారి. విస్తీర్ణం అనగానే అక్కను ప్రకాశం కిందకి ఇచ్చాము, ఎక్కువ భూమి ఉందని. అక్క అనంతపురం, కర్నూలు, గమనించాలి ప్రకాశం. ఇంకా స్త్రీలకు ఇంకా మామూలుగా తక్కువ భూమి ఉంటుంది కదా, తక్కువ భూమి శ్రీకాకుళం. నెక్స్ట్ జనాభా ఎక్కువ అనగానే తూగే, కృష్ణా దగ్గర ఎక్కువ ఉన్నారు, తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణ. ఎవరికి జనాభా తక్కువ ఉందంటే విజయాశ్రీకి తక్కువగా ఉంది. నెక్స్ట్ విజయాశ్రీ 3 వచ్చి మళ్ళీ గుర్తుపెట్టుకో, జనాభా తక్కువ, చిన్న పిల్లలు తక్కువ, స్త్రీలు ఎక్కువ, విజయాశ్రీ 3 వచ్చాయి. ఇక్కడ గమనించిన జనసాంద్రత, కృష్ణ వస్తే పరిగెత్తుకుంటూ వెళ్తే అక్కడ జనసాంద్రత ఎక్కువ పెరిగింది, కృష్ణ వస్తే పరిగెత్తుకుంటూ. నెక్స్ట్ కడప తక్కువ. రుద్రేటు ఎవరు ఎక్కువ చేస్తున్నారు, ఈ కరీనాయలు వచ్చేసి అనంతంగా చేస్తున్నారు, అనగా కర్నూలు వాళ్ళు అనంతంగా చేస్తున్నారు గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా రుద్రేటు తక్కువ. పీజీ చేసిన విజయ రుద్ది చాలా తక్కువ చేస్తుంది. రుద్ది ఎవరు చేస్తున్నారు, కర్నూలు వాళ్ళు అనంతంగా చేస్తుంటే ఈ పీజీ చేసిన విజయ వచ్చేసి తక్కువ చేస్తుంది. నెక్స్ట్ 6 సంవత్సరాల లోపు వారు ఎక్కువ మంది పిల్లలు ఉంటే చాలా తూకంగా ఉంటారు కదా, తూకం అనగా తూర్పు గోదావరి, కర్నూలు. ఇంకా తక్కువ వచ్చేసి విజయాశ్రీ అది చెప్పాను, ఆల్రెడీ చెప్పాను, 2-3 సార్లు చెప్పాను. జనాభా తక్కువ, చిన్నపిల్లలు తక్కువ, స్త్రీలు ఎక్కువ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా స్త్రీల నిష్పత్తి 997. ఇక్కడ ఎక్కువ అంటే విజయాశ్రీ. 2 కూడా పేర్లు చూస్తే విజయ అంటే లేడీ నేమ్, శ్రీ అనగా శ్రీ, ఇక్కడ విజయ. నెక్స్ట్ ఈ స్త్రీ పురుష నిష్పత్తి తక్కువ అనగా స్త్రీలు ఎవరి దగ్గర తక్కువ ఉంటే అప్రాచ్యం దగ్గర అని గుర్తుపెట్టుకోవచ్చు, లేక అప్ప దగ్గర అనగా అనంతపురము, ప్రకాశం గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ అక్షరాస్యత చూస్తే ఎవరికి బాగా వస్తుంది చదువు అంటే, ఏం చదువు వచ్చి పీకేది ఏముంది లేండి, జాబ్ లేకపోతే ఏం పీకేది లేదు. పీకే అనగా పశ్చిమ గోదావరి, కృష్ణ, లేకపోతే పీజీ చేసిన కృష్ణ అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ అక్షరాస్యత తక్కువగా ఉందని ఇక్కడ విజయాకు వల్ల కంట్లో కారం పెట్టినట్ట, విజయాకు కారం పెట్టారు. నెక్స్ట్ స్త్రీల అక్షరాస్యత సేమ్, పీజీ చేసిన కృష్ణ, ఇక్కడ కారం ఎవరికి పెట్టారు, విజయకు పెట్టారు. రివర్స్ వస్తుంది. 1-2 సార్లు చదివితే మర్చిపోదానికి ఆస్కారం ఉండదు, మర్చిపోవడానికి. నెక్స్ట్ పురుషుల అక్షరాస్యత నేను ఇది వెరైటీగా నేర్పిస్తాను. విచిత్రంగా అనగా రివర్స్ నేర్చుకోండి అని చక్కగా నేర్పించాను. విచిత్రంగా అనగా విజయనగరము, చిత్తూరు. ఓకేనా. విచిత్రంగా అని రివర్స్ నేర్చుకోవాలి. ఇంకా సంఖ్యాపరంగా చూస్తే ఎవరికి బాగా చదువు వస్తుంటే ఎవరైతే టీవీ చూస్తారో వాళ్ళకు బాగా వస్తుందంట. గమనించాలి. టీ అనగా తూర్పు గోదావరి, విజయనగరం. ఇదంతా రేటు పరంగా శాతపరంగా తీసుకున్నప్పుడు, ఇది సంఖ్యాపరంగా తీసుకున్నప్పుడు తూర్పు గోదావరిలో ఎక్కువ జనసంఖ్య ఉందంట. చదువు పరంగా బాగా అక్షరాస్యులు, విజయనగరంలో చాలా తక్కువ మంది ఉన్నారు. నెక్స్ట్ 2వ పార్ట్ వచ్చేసి ఇందులోనే సెకండ్ పార్ట్ నేర్చుకుంటే పూర్తిగా అయిపోతుంది. ఈరోజు ఈవినింగ్ చేస్తుంది. మీరు గమనించినట్లయితే ఈ విధంగా నేర్చుకున్నప్పుడు చాలా సులభంగా గుర్తుంటుంది. మీరు నార్మల్గా నేర్చుకున్నారనుకోండి, నార్మల్గా నేర్చుకుంటే ఎలా ఉంటుందంటే ఈ అన్ని జిల్లాలు వస్తాయి. ఇవే జిల్లాలు కాదు, నెక్స్ట్ సెకండ్ 2 పార్ట్లో ఉన్నాయి. ఎస్సీ జనసంఖ్య, ఎస్సీ శాతం, ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి. మీరు గమనించాలి. ఈ యొక్క పాఠాన్ని ఈ విధంగా నేర్చుకున్నప్పుడు మాత్రమే మనకు కొద్దిగా ఎక్కువ సమయం గుర్తుండడానికి ఆస్కారం ఉంటుంది. ఓకేనా. ప్రియమైన విద్యార్థులందరికీ ఈ యొక్క పాఠం నచ్చినట్లయితే ఇలాంటి వీడియోస్ జీకేలో మనకు చాలా ఉన్నాయి. కాబట్టి మీరు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే కంపల్సరిగా మన ప్లేలిస్ట్లో దాదాపు 125 వీడియోలు దాకా ఉన్నాయి. వాటన్నిటి నేర్చుకొని జీకేలో మంచి ఒక జ్ఞానాన్ని పొందుకోవాల్సింది కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.